అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఓంకార్ నాగేశ్వర్ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ సార్. ఇవాళ మనం మాట్లాడుకోబోతున్నటువంటి అంశం అనూహ్యంగా మార్కెట్ల పతనం అనే అంశం మీద మనం కాసేపు మాట్లాడుకోబోతున్నామండి. ఈ వీడియోలో నేను ఇవాల్టి విషయం అయితే ఇదేను. నేను మీకందరికీ ఎందుకు మార్కెట్లు పడుతున్నాయి అనే విషయాన్ని నాకు తెలిసిన అంతలో నేను మీకు తెలియజేయబోతున్నాను కాబట్టి దయచేసి వెంటనే నా ఛానల్ని లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోని ఫుల్గా చూసి ఎక్కువ మందికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓకేనా? సో నేను మీకు చెప్పబోతున్నటువంటి విషయం ఏంటి అని అంటే, ఆల్రెడీ సండే వీడియోలో నేను చెప్పడం జరిగింది. ఏమని? ఏమండి, మార్కెట్లు 4000 కనుక అంటే 24,000 కనుక నిఫ్టీ దాటితే మరలా తిరిగి 23,800కు చేరుకునే అవకాశం అయితే ఉంది. ఒకవేళ 23,800 కట్ అయితే ఖచ్చితంగా 23,500 లేదా 23,000 అని నేను మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. అయితే ఇది చెప్తూ మీకు ఇంకొక విషయం కూడా చెప్పాను. ఒకవేళ 24,500 కనుక దాటితే ఖచ్చితంగా 25,000 మార్కును మళ్ళా ఒకసారి తాకే అవకాశం అయితే ఉంది అని చెప్పాను. అయితే ఒక్కటైతే మాత్రం జరిగింది. 23,800కి రావడానికి సిద్ధంగా ఉంది. ఈరోజు కూడా 23,880లో అరౌండ్ 50 దాకా కూడా వచ్చిందిలేండి. 23,880 ఇంచుమించుగా 23,900 ఆ మధ్య ఎక్కడో క్లోజ్ అయినట్టుంది మార్కెట్ అనేది. సో నిన్న అనూహ్యంగా మార్కెట్లు పెరిగాయి. ఎక్కడ? 24,350, 400 దాకా కూడా వచ్చింది. 350 అయితే కన్ఫామ్ సార్. 23,000 వస్తుంది. 24,350 దాకా వచ్చిందండి మార్కెట్లు పెరుగుతూ. అయితే అక్కడి నుండి కంటిన్యూస్గా మార్కెట్ మొత్తం ఫాల్ అయిపోయింది. అయినా కూడా 24,000 క్రాస్ అవ్వాల. ఈరోజు ఏం జరిగింది? 300 పాయింట్లు పెరిగింది ఇంచుమించుగా. ఎక్కడి వరకు? 24,300 దాకా కూడా వెళ్ళింది. వెళ్ళి అక్కడి నుండి ఏకంగా 400 పాయింట్లు గ్యాప్ డౌన్ అయింది. అంటే 24,300, 320 ఆ దగ్గర నుంచి చూసుకుంటే 23,800 55, 60 ఆ మధ్య వరకు వచ్చింది కిందకి. వచ్చి తర్వాత ఏమైంది? 23,880 దగ్గర మార్కెట్లు క్లోజ్ అవ్వడం అనేది మనం చూస్తున్నాం. సో ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది? మార్కెట్లు ఇంచుమించుగా 400 పాయింట్లకు పైగా కరెక్షన్ వచ్చాయి నిఫ్టీలో. సో ఇదంతా ఎందుకు జరుగుతుంది? ఉండండి, పనిలో పనిగా మీకు బ్యాంక్ నిఫ్టీ గురించి కూడా చెప్పేస్తా. బ్యాంక్ నిఫ్టీ అయితే ఏకంగా 800 పాయింట్లు గ్యాప్ డౌన్ అయిందండి. 800 పాయింట్లు గ్యాప్ డౌన్ అయింది. అంటే నేను ఒకసారి చూసినప్పటికీ 51,150 దగ్గర ఉంది. అది అలా కట్ అవుతూ 51,000 దగ్గర వరకు వచ్చి మళ్ళా తిరిగి అక్కడి నుంచి ఒక 150 పాయింట్లు పెరిగి ఇంచుమించుగా 51,150 దగ్గర క్లోజ్ అయినట్టుంది. 51,100 దగ్గర చూశాను నేను.
అక్కడ నుండి కూడా కొంత పడి తర్వాత క్లోజ్ అయ్యేటప్పటికి 51,150 దగ్గర క్లోజ్ అయింది. సో, ఒకవేళ ఇక్కడ ఆగిందా? ఆగినట్టు. లేదా ఖచ్చితంగా 50,000 మార్కును దాటుతుంది. డౌన్ సైడ్ అనేది ఇంత భీకరంగా ఉంది. సో, నిఫ్టీలో కూడా అంతేనండి. మరలా తిరిగి నిఫ్టీలో 22,000 మార్కును అట్‌లీస్ట్ 23,000 మార్కును ఒక్కసారైతే చూస్తుందండి. ఇందులో అయితే ఎటువంటి డౌటు లేదు. సో, 2 సెషన్స్ అయిపోయినాయి ఇవాల్టికి. ఇంకున్నదెన్ని? 3 సెషన్లు. ఈ 3 సెషన్లలో డూ ఆర్ డై ఏదైనా జరగచ్చు. సో, కాబట్టి అందరూ కూడా కాషన్‌తో ఉండండి. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీల్లో. ఎదర్ 25,000కు కూడా వెళ్ళిపోవచ్చు. ఒకవేళ ఇదే సాకనుకుంటూ 25,000కు కూడా వెళ్ళిపోవచ్చు. చెప్పలేము. 25,000కి వెళ్ళడం అనేది అది కాదులే గానీ, ఎందుకంటే ఇదొక 200, అదొక 500. అంటే ఓవరాల్‌గా 700 పాయింట్లు పెరగాలి. 700 పాయింట్లు 2 రోజుల్లో పెరుగుతుందా అంటే పెరుగుతుంది. అట్‌లీస్ట్ 3 రోజులు పడుతుంది. పెరుగుతుంది, ఇబ్బందే లేదు. అదేవిధంగా ఇకపోతే సేమ్ అదే విధంగా ఇంకొక 800 పాయింట్ల కిందుంది. అంటే 23,000కి. వెళ్తుందా అంటే వెళ్ళిపోతుంది. 700, 800 పెద్ద విశేషమేం గాదు. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ కూడా అంతే. బ్యాంక్ నిఫ్టీ 51,000కి చేరుకుంటుందా అంటే వితిన్ 2 డేస్. లేదా సారీ 50,000కి చేరుకుంటుందా అంటే చేరుకుంటుంది వితిన్ 2 డేస్. అది లేదా 52,000 కన్నా చేరుకుంటుంది. డెడ్ ఈజీగా చేరుకుంటుంది. ఇప్పుడు 51,000 పైనే మార్కెట్ అనేది క్లోజ్ అయిందండి ఈరోజు. అయితే ఇంకొక 100 పాయింట్లు గనక రేపు గ్యాప్ అప్‌లో ఓపెన్ అయితే మార్కెట్ అనేది ఖచ్చితంగా 500 పాయింట్లు పెరుగుతుంది. డౌటే లేదు. లేదు ఇక్కడే గనక గ్యాప్ డౌన్ అయిందో 1000 పాయింట్లు ఖచ్చితంగా కింద పడుతుంది. 1000 కాకపోయినా అట్‌లీస్ట్ వరస్ట్ కేస్ ఆఫ్ ది సినారియోలో ఒక 700 పాయింట్లు దరిద్రంగా కింద పడుతుంది సార్. డౌటే లేదు. అది. కాబట్టి మాటికి సెల్లింగ్‌లు, మాటికి బయింగ్‌లు, పుట్లు, కాల్స్‌లు తీసుకొని పాడైపోకండి. చాలా దెబ్బైపోతారు మార్కెట్‌లో. సో, కాబట్టి మీరంతా కూడా కాషన్‌తో ఉండాలి. మార్కెట్‌లలో ఎంత హుషారుగా ఉంటే అంత మంచిది. సో, దయచేసి కాస్త చూసుకోండి. సో, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి మార్కెట్‌లలో? ఎందుకు జరుగుతున్నాయి అనంటే ఎఫ్ఐఐ సెల్లింగ్ అనేది భీకరంగా జరుగుతోంది. బకెట్లు తోడుకొని వెళ్ళిపోతున్నారు డబ్బుల్ని స్టాక్ మార్కెట్లలోంచి. ఎవరైతే కాల్స్ కొంటున్నారో వాళ్ళంతా లాస్. పుట్లు కొనేవాళ్ళు కూడా లాసే అనుకోవచ్చు. ఎందుకంటే మార్కెట్లు ఒక సైడ్‌కి వెళ్ళడం లేదండి. అంటే మంచి గ్యాప్ అప్‌లో ఓపెన్ అవుతున్నాయి. 100, 150 పాయింట్లు లేదా 50 పాయింట్లు ఆ మధ్యలో ఓపెన్ అవుతున్నాయి. అక్కడి నుండి ఏం జరుగుతుంది? పెరిగినట్టే పెరుగుతున్నాయి. అక్కడి నుంచి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 పాయింట్లు గ్యాప్ అప్ ఓపెన్ అయిందనుకోండి. అక్కడి నుంచి ఇంకొక 50 పాయింట్లు పెరుగుతుంది. పెరుగుతుంది కదా అని అందరూ కాల్సే కొంటున్నారు దాదాపుగా. ఆళ్ళేం చేస్తున్నారు? కొంత టైం పోయిన తర్వాత తిరిగి కింద కొట్టేస్తున్నారు. అప్పుడు కాల్స్ లాస్ అయిపోతున్నారు. ఈళ్ళేం చేస్తున్నారు? కొనడంలోనే పుట్లు కొంటున్నారు కొంతమంది. పుట్లు కొన్నప్పుడు అదే చెప్తున్నాను కదండీ! 50 పాయింట్లకే అంటే ఒక 100 పాయింట్లు అట్లా పెరిగిపోతుందని చెప్పేసి. అప్పుడు 100 పాయింట్లు పెరిగినప్పుడు వాళ్ళ క్యాపిటల్ అనేది ఆఫ్ అయిపోతుంది ఏకంగా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1,00,000 పెట్టారు. అది 50,000కి వచ్చేస్తుంది. సో, ఈ విధంగా వాళ్ళ క్యాపిటల్ అనేది జీరో అయిపోతుంది. మోస్ట్ ఆఫ్ ది పీపుల్స్ అదే చేస్తున్నారు. కాల్ బయర్స్, పుట్ బయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకందరికి అదే జరుగుతుంది ఇప్పుడు. మార్కెట్స్ అనేవి ఒక్క స్టెబిలిటీతో నడవడం లేదు. స్టాక్ మార్కెట్స్ అనేవి. దీనివల్ల ఏం జరుగుతుంది? ఎంతమంది డబ్బులు పోగొట్టుకోవడం అంటే ఎంతమందికి లాభాలొచ్చాయో దయచేసి మీరంతా కూడా కామెంట్ చేయండి.
ఈ వీడియో ఎంతమందికి రీచ్ అవుతుందో నాకైతే తెలీదు. కానీ మీరైతే ఈ వీడియోని అందరూ కూడా చూడడానికే ట్రై చేయండి. కంప్లీట్‌గా వినండి ఈ వీడియోలో నేనేం చెప్తున్నాననేది. అప్పుడే మీకు సబ్జెక్ట్ అంతా అర్థమవుతుందని నేను అనుకుంటున్నా. సో, ఈ ఎఫ్ఐఎస్ సెల్లింగ్ అనేది భయంకరంగా ఉంది. డిఐఎస్ ఎంత కొంటున్నా కూడా మార్కెట్సు ఆగలేకపోతున్నాయి. ఎఫ్ఐఎస్ అంత భీకరంగా కిందకి కొట్టిపడేస్తున్నారు. ఇదే కాకుండా కంపెనీస్ తాలూకా రిజల్ట్స్ కూడా సరిగ్గా లేవు. సో, ఏకంగా సెక్టారియల్సే అసలు కింద పడిపోతున్నటువంటి పరిస్థితులున్నాయి. అరౌండ్ మంచి మంచి బ్లూ చిప్ స్టాక్స్ కూడా కింద పడక తప్పడం లేదు. ఒక్కొక్కసారి కింద పడ్డప్పుడు 5%, 6% కింద పడుతున్నాయి ప్రతీది కూడా. ఏషియన్ పెయింట్స్ కావచ్చు, లేతే రిలయన్స్ ఇండస్ట్రీస్ కావచ్చు, భారతీ ఎయిర్టెల్ కావచ్చు, మ్యారికో కావచ్చు, లేతే మెటల్ సెక్టార్‌కి సంబంధించిన ఏదైనా కావచ్చు కాక, ఫార్మా ఏ సెక్టార్ అయినా కావచ్చు, ఐటీ ఇలా సెక్టార్‌తో సంబంధం లేకుండా మార్కెట్స్ అన్నీ కింద పడినవి పడుతూనే ఉన్నాయి. సో, ఈ టైంలో మనం ఏం చేయాలి? ఈ టైంలోనే మనము అండర్ వాల్యూడ్ స్టాక్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనము బై చేసుకోవాలి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రూ. 100లో ఒక స్టాక్ ఉండుంటుంది ఆ రోజుల్లో. అది ఇవాల్టికి 40%, 45%, 50% పడుంటుంది. దాన్ని మనము అట్లాంటి స్టాక్స్‌ని వెతికి పట్టుకోవాలి. వెతికి పట్టుకొని ఇన్‌స్టాల్‌మెంటల్ పద్ధతిలో మనము బై చేసినట్లయితే మనకి ఖచ్చితంగా రేపటి రోజున గ్రోత్ అనేది ఉంటుంది. ఇంకో మాటండి, స్టాక్ మార్కెట్‌లో ఆల్రెడీ స్టాక్స్ కొని వెయిట్ చేస్తున్న వాళ్ళు దయచేసి కంగారు పడకండి. ఎందుకంటే ఈరోజు మార్కెట్‌లలో మన డబ్బులు కూడా మిగలవేమో అని అమ్మేసిన స్టాక్స్ రేపటి రోజున ఆకాశానికి ఎగిరిపోతున్నాయి. ఆకాశం అంత ఎత్తుకి ఎగిరిపోతున్నాయి. అప్పుడు ఈ రోజున రూ. 100లో కొన్నారు మీరు ఒక స్టాక్‌ని. అది నేను చెప్పినట్టు 50%కో పడిపోయింది. చాలులే నాకు ఈ 50% అయినా మిగిలింది అని అనుకుంటారనుకోండి మీరు. అనుకోని ఈ స్టాక్స్‌ని ఇప్పుడు అమ్మేశారంటే ఇదే రూ. 100 నుంచి రూ. 50కి వచ్చిన స్టాకు రూ. 50 నుండి 500కి వెళ్ళిపోయే సందర్భాలు బోలెడున్నాయి. అంటే మల్టీ బ్యాగర్స్ సాధించాలా అంటే మల్టీ బ్యాగర్ రిటర్న్స్ మనము అచీవ్ చేయాలి అనంటే ఇదే కరెక్ట్ టైం అంటానండి నేను. సో, కాబట్టి మీరు ఇట్లాంటి మంచి మంచి స్టాక్స్ ఏమైనా మీ దగ్గర ఉన్నట్లయితే మీరు అలాగే వెయిట్ చేయండి. చూద్దాం ఇంకా ఎంతవరకు పడుతుందో చూద్దాం. ఇంకా ఇన్‌స్టాల్‌మెంట్‌లో అంటే ఇన్‌స్టాల్‌మెంట్స్‌లో కొనే అవకాశం గనక మీకు ఉన్నట్లయితే ఇప్పుడు కొనుక్కోండి. కొనుక్కోదగ్గ సమయం ఇది మీకంతా కూడా. ఎందుకంటే మార్కెట్స్ కింద పడుతున్నాయి. కింద పడుతున్నప్పుడే మార్కెట్‌లలో మనం బయింగ్ స్టేజ్‌కి రావాలి. బయింగ్ మోడ్‌కి రావాలి. బాగా పెరిగిన తరువాత సెల్ మోడ్‌కి రావాలి. అంటే సెల్ చేయగలగాలి. అప్పుడైతేనే మనం స్టాక్ మార్కెట్‌లలో లాభాలు చూడగలుగుతామండి. లేకపోతే మనకు స్టాక్ మార్కెట్‌లలో లాభాలు రావు. సో, ఇలాంటి ఎన్నెన్నో విశేషాలు నాకు మీతో పంచుకోవాలనుందండి. సో, నా వీడియోని చూస్తూ ఉండండి. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేస్తూనే ఉండండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కామెంట్ కూడా చేస్తా ఉండండి. సో, ఈ విధంగా మీరు నాకు ఎంకరేజ్‌మెంట్ ఇచ్చి నన్ను మీరు ముందుకు తీసుకెళ్ళగలిగితే నాకు తెలిసిన ఇంకా ఎన్నో విషయాలను మీకు నేను ఈ వీడియో ద్వారా అంటే ఇలాంటి వీడియోల ద్వారా మీకు నేను చెప్పాలనుకుంటున్నానండి. సో, ప్లీజ్ ఎంకరేజ్ మీ సార్. దట్స్ ఆల్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.